బంగారం భద్రం చేయబడిద్ది, ఇంటి పత్రాలు భద్రం చేయబడతాయి, డబ్బు భద్రం చేయబడిద్ది. కానీ ఇక్కడ మనం గమనించుకుంటే పాపం కూడా భద్రం చేయబడిందంట. మనం ఏమనుకుంటున్నాం, స్విస్ బ్యాంకులో డబ్బులు భద్రం చేయబడతాయి. ఎక్కడమ్మా స్విస్ బ్యాంకులో కోటీశ్వరుల డబ్బు అంతా కూడా భద్రము చేయబడిద్ది. మన డబ్బు బీరువాలో భద్రం చేయబడిద్ది. ఇప్పుడైతే బ్యాంకులో భద్రము చేయబడుతూ ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్కని పాపము భద్రము చేయబడి ఉన్నది. మనకు అర్థం కావట్లేదు. ఇదేంటి, డబ్బు బంగారం వస్తువులు భద్రం చేయబడితే బ్యాంకులో పెట్టుకుంటాం, మరి పాపం కూడా భద్రం చేయబడిందంట. అర్థమవుతుందా? ఈ పాపం భద్రం చేయబడి ఏం చేసిద్దంటే, బాగా డబ్బులు సంపాదించామనుకోండి మన కోటీశ్వరులు అవుతాం. బాగా బంగారం సంపాదించామనుకోండి మన లక్షాధికారులు కోటీశ్వరులు అవుతాం. బాగా ఇంటి పత్రాలు భద్రం చేసామనుకోండి ఆ ఇంటి మన సొంతం, ఆ స్థలం సొంతం అవుతుంది. కానీ పాపం భద్రం చేయబడి ఏం చేసిద్దంటే నిన్ను పాతాళంకి, నిన్ను నరకానికి, అగ్నిలోకి తీసుకొని వెళ్ళిపోతుంది.